తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచేటువంటి కాంప్లెక్స్లు ఇతర ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. టీటీడీ నిబంధనలను కొందరు పాటించడం లేదన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కిరణ్ రాయల్. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లు ఇంకా అనేకమైన కాంప్లెక్స్లు టీటీడీ ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా పవిత్రంగా కాపాడాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది, మనకందరికి కూడా ఉంది. ఈ రోజు మనం చూసుంటాం అసాంఘిక కార్యకలాపాలకు శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ అడ్డాగా మారిపోయినాయి. గంజాయి తాగే వాళ్ళకి, మద్యం సేవించే వాళ్ళకి రకరకాలుగా చూస్తుంటాం. కానీ వాళ్ళకి శ్రీదేవి కాంప్లెక్స్ లో షాపింగ్లు ఇచ్చేటప్పుడు కండిషన్ ఉంటుంది. ఏమంటే అక్కడ మద్యం సేవించకూడదు, మాంసం తినకూడదు, అమ్మకూడదు అని ఉంటుంది. కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, బెకాతారు చేసి వాళ్ళు ఇష్టం వచ్చి నడుస్తున్నారు. ఉదాహరణకి మనము అంటే రాజకీయంగా కాకపోయినా ఒక విషయం చెప్పాలి. ఉదాహరణకి ఇతను ఉన్నాడు, ఇతను వచ్చి ఇతని ఒక టర్మరిక్ టుమ్రిగాడు గురించి నేను మాట్లాడను, ఇతనుకున్న పదవి గురించి మాట్లాడతా. ఇతను కూడా మాకు వద్దు. ఇలాంటి బచ్చాగా రోడ్డు తాగుతూ ఉంటారు అందరూ రోడ్ల మీద, మేము పట్టించుకోం. కానీ వాడుకున్న పదవి ఏమంటే స్పోక్స్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనే పదవి ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. అతడు ఫుల్గా మద్యం తాగి వాంతులు చేసుకొని వికృత చేష్టలు చేసి సాక్షాత్తు ప్రెస్ క్లబ్కి కొంచెం దూరంలో ఉన్న శ్రీదేవి కాంప్లెక్స్ నందు పడిపోయి తూలుతూ నిద్రపోయాడు. నా అనుమానం ఏమంటే కోటి సంతకాలు చేసి కోటి సంతకాలను కాపీ కొట్టి అలిసిపోయి పడుకున్నాడేమో, బీడి తాగి అనుకుంటున్నా. అతని చేష్టలు అలే ఉంది. కోటి సంతకాలు రాసి అలిసిపోయి అతను పడుకున్నట్టున్నాడు.